ఏపీ మహిళా కమిషన్ విచారణకు గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఏపీ మహిళా కమిషన్ ముందు కొద్దిసేపు అడ్వకేట్ పొన్నవోలు హల్చల్ చేశారు. తన లోపలికి అనుమతించాలి అంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పూర్తి అప్డేట్స్ సాంబశివరావు అందిస్తారు గుంటూరు నుంచి. సాంబశివరావు. విజయ చంద్రకాయ ఎట్టకేలకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో మహిళా కమిషన్ గుడివాడ అమర్నాథ్ కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కమ్మని కూడా నోటీసులు జారీ చేసింది. ఆ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుల మేరకు ఈ నెల 25 తర్వాత విచారణకు హాజరవుతారని గుడివాడ అమర్నాథ్ చెప్పిన నేపథ్యంలో నిన్న 29వ తారీఖు ఉదయం 11 గంటల విచారణకు రావాలని తొలుత నోటీసులు జారీ చేసినప్పుడు కూడా నిన్న వ్యక్తిగత కారణాల నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరవుతారంటూ కూడా అమర్నాథ్ మహిళా కమిషన్ కి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ తో కలిసి గుడివాడ అమర్నాథ్ మహిళా కమిషన్ వద్దకు అయితే వచ్చాడు. అయితే గుడివాడ అమర్నాథ్ తో పాటు పొన్నవోలు సుధాకర్ కి మహిళా కమిషన్ వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయగా అతను పోలీసులపై కూడా తీవ్ర వాగ్వివాదాన్ని దిగి తాను కనుక తనని అనుమతించకపోతే గుడివాడ అమర్నాథ్ కూడా విచారణకు రాడు అంటూ